అవ్వచ్చు అవ్వకపోవచ్చు. కానీ ఇక్కడ ఎంత ఇచ్చాడు? 6 months ఇచ్చాడు. ఎంత జడ్జెస్ ఏం చేస్తారంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ని ఫాలో అవుతారు. ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ని ఫాలో అయ్యేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు రకరకాల కేసులు ఇయర్స్ విధంగా కేసెస్ చేస్తుంటారు కాబట్టి ఎందుకు అని చెప్పేసి 1 month 2 months వేస్తారు. అది మనకి ఇబ్బందికరంగా అనిపిస్తుంది. కానీ చట్టం పరిధిలోని చూడాలి. విత్ ఇన్ ది 4 corners ఆఫ్ ది లాలో ఏం జరుగుతుంది? మనకి బాధ ఎక్కువ కలగవచ్చు, మన దీనికి ఎక్స్ అన్న దాని వ్యక్తికి ఏదైనా జరగవచ్చు. కానీ ఇక్కడ చట్టంలో ఏముందో చట్టంలోనే పోవాల్సి. అందుకు నేను ఏం చేస్తానంటే ఇటువంటి నేరాలు ఏమైనా వచ్చినట్టయితే వాళ్ళు నా దగ్గరికి ఇనిషియల్గా వచ్చినట్టయితే ఎస్సీ ఎస్టీ చట్టానికి పోకండి, నా ఇండివిజువల్ ఒపీనియన్ ఐపీసీ కింద పెట్టండి. పెడితే దాని కింద నేను నా దగ్గరికి వచ్చిన కంప్లైంట్స్ అన్నింటిలో, ప్రైవేట్ కంప్లైంట్స్ నేను వేసిన అన్నింటిలో కూడా, పోలీసుల మీద వేసిన కేసుల్లో కూడా నేను ఎస్సీ ఎస్టీని ఉపయోగించలేదు. ఈ ఐపీసీ అఫెన్సెస్ ఉపయోగించి గట్టిగా పట్టి ఎవిడెన్స్ని కూడా కరెక్ట్గా పెట్టి దాన్ని చేయడం వలన నేను సక్సీడ్ అయ్యాను. అంచేత దయచేసి మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఈ అఫెన్సెస్లో 216 2016లో ఎమెండ్ అయింది. ఆ 2016లో ఎమెండ్ అయినప్పుడు ఏం చేశారంటే ఆ చట్టంలో ఒక దానికి మాత్రం సెక్షన్కి